నేను రామాయణం చదివాను, భారతం చదివాను, భగవద్గీత చదివాను, సచ్చరిత్ర చదివాను. సో వాట్? ఏం నేర్చుకున్నావు నువ్వు? ఏం ఆచరిస్తున్నావు? ఈ మనసుకి ఏం చేయాలి? మనమా కట్టేయాలి దీన్ని. కోతిది మామూలు కోతి కాదు, కళ్ళు తాగిన కోతిది. ఈ కోతి ఎగరుతుంటది, నేను ఆడే పోవాలా, ఏడో పోవాలా, అది కావాలా, ఇది కావాలా. ఫోనే ప్రపంచం, ఫోన్లోనే ఉంది ప్రపంచం అంతా. లోపలికి చూస్తే మనల్ని మనం చూసుకుంటాం. మనకేం చెడ్డ గుణాలు ఉన్నాయి, ఏం మంచి గుణాలు ఉన్నాయి, ఎప్పుడన్నా మనతో మనం మాట్లాడుకున్నావా? ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టించినా క్యారెక్టర్ లేకపోతే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూస్తాను, 2 సార్లు చూస్తాను, లేకపోతే చీరేస్తానని చెప్పాడు. మామూలుగా చెప్పలా. ఎంతో మంది సాయి బిడ్డలు సినిమా యాక్టర్లు చూడటానికి పోయి తొక్కిసలాట జరిగి చనిపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు సాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వేదన అనుభవించుంటారు చెప్పండి. వాళ్ళేం బాగానే వాళ్ళ బంగ్లాల్లా, వాళ్ళకేమన్నా నష్టం జరిగిందా? తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని మోటివేట్ చేయాలి, వాళ్ళని తయారు చేయాలి. మనం చిన్నప్పటి నుంచే, పెద్ద అయిన తర్వాత కాదు వాళ్ళకి చెప్పాల్సింది బోధ. చిన్నప్పటి నుంచి 12 ఏళ్ళు అబద్ధం చెప్పకపోతే వాళ్ళకి వాక్ శుద్ధి వస్తుంది. వాడు ఏదంటే అది జరగద్ది. ఎక్కడ తిరుగుతున్నా నిరంతరం సాయితో అనుసంధానం కలిగి సాయినామ స్మరణ లోపల జరుగుతూ ఉంటే అదే తపస్సు, అదే నిరంతర ధ్యానం. మనల్ని మనం సంస్కరించుకోలేని సాధన నిష్ప్రయోజనం అన్నారు ఎవరు? పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. సత్యం అది. ఎందుకు ఇవ్వడం లేదు బాబా మనకి? నాలో ఉన్న లోపం ఏంది? నా పక్కన వాళ్ళకి ఇస్తున్నాడు, నాకెందుకు ఇవ్వడం లేదు? వేసుకున్నావా ప్రశ్న ఇప్పుడన్నా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సాయి దర్బార్ మహారాజ్ की जय. సార్ నా చేతిలో గ్రంథం పేరు చెప్పండి గట్టిగా. ఇంకా సార్ జై జై ధ్వానాలు చేయండి. శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు. మనం బ్రహ్మజ్ఞానం అధ్యాయం అంటారు దీన్ని. 16-17 అధ్యాయాలు అంటే ఆత్మసాక్షాత్కారం. ఆత్మసాక్షాత్కారం కావాల్సిన అర్హతలు బాబా స్వయంగా ఒక ధనికుడికి చెప్తూ ఉన్నారు. ధనికుడి ద్వారా మనందరికి కూడా చెప్తూ ఉన్నారు. మొన్న ఒక 4 వాక్యాలకు వివరణ చెప్పుకున్నాం బాబా చెప్పినాయి. ఇప్పుడు మరలా 5వది సరైన నడవడి. సరైన నడవడి దీంట్లోనే ఉంది మొత్తం అంతా. అంటే క్యారెక్టర్, మన క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని భజనలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టించినా క్యారెక్టర్ లేకపోతే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. చిల్లు కుండలో నీళ్లు పోస్తే ఏమవుతాయి? నిలుస్తాయి. కుండలో నీళ్ళ ఎన్ని పోసినా కారిపోతానే ఉంటాయి. చిల్లు కుండలో నీళ్లు పోసినట్టే ఎన్ని సాధనలు చేసినా కూడా క్యారెక్టర్, మనల్ని మనం సంస్కరించుకోలేని సాధన నిష్ప్రయోజనం అన్నారు ఎవరు? పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. సత్యం అది. మనం భగవంతుడి దగ్గరికి వచ్చేది ఏంటంటే మనల్ని మనం సంస్కరించుకోవాలి. అందరికీ ఉంటాయి దుర్గుణాలు. ఎవరు ఉత్తములు లేరేడా నాతో సహా. ప్రతి ఒక్కరూ పొరపాటు చేయనోడు ప్రపంచంలో ఎవడూ లేడు. చేసిన పొరపాటు మరలా చేయకుండా, చేసిన తప్పు మరలా చేయకుండా ఉండేవాడికి భగవంతుడు అనుగ్రహం కలగద్ది. అట్టేమంటే మళ్ళీ తప్పు చేసేది దండం పెట్టుకుంటే కుదరదు. ఒక్కసారి క్షమిస్తాడు. చెప్పాడు ఆయన, ఒక్కసారి చూస్తాను, 2 సార్లు చూస్తాను, లేకపోతే చీరేస్తానని చెప్పాడు. మామూలుగా చెప్పలా. గురువు ఆయన ఒకసారి చెప్పి చూస్తాడు, 2 సార్లు చెప్పి చూస్తాడు. చీరేస్తానన్నాడు. కొరడా దెబ్బలు పడతాయి. అది ఏదో ఒక రకంగా కర్మ తయారై శిక్ష అనుభవించాలి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రతిసారి క్షమించడు, 1-2 సార్లే. అందుకని నడవడికని సరి చేసుకోవాలా. నడవడిక అంటే ఏం లేదు, 6 షట్, అరిషడ్ వర్గాలు. అరిషట్ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, మనసు, బుద్ధి, అహంకారం. చెప్తున్నది బాబాయడ.
తర్వాత బాబా మాటల్లో విందాం. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు. సత్యాన్ని పలకమంటున్నాడు ఎల్లప్పుడూ. మేము అసలు అబద్ధమే చెప్పలేదు నన్ను చేతులు ఎత్తండి. పుట్టిన తర్వాత మేము అసలు అబద్ధమే చెప్పలేదు, నేను కూడా ఎత్తలేను. కుదరద్దు. చిన్న చిన్నోటే చెప్పేస్తాం అబద్ధాలు. ఎందుకంటే అవతల వాళ్ళు ఏమన్నా బాధపడతారని కొన్ని అబద్ధాలు చెప్తాం. ఎవరైనా ఫంక్షన్కి వస్తామని చెప్తాం, రాలేకపోతాం. దానికి లేడీస్ అయితే ఒక బ్రహ్మాస్త్రం వాడతారు, మగవాళ్ళు అయితే ఒక బ్రహ్మాస్త్రం వాడతారు. ఎందుకు రాలేదు అన్ని అబద్ధాలు చెప్తాం, ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టకూడదని. ఎవరికైనా లేటుగా వస్తాం, మన కోసం వెయిట్ చేస్తుంటారు, దారిలో ఉన్నామని చెప్తాం, ఇంట్లోనే ఉంటాం మనం. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావా? ఇవన్నీ చిన్న చిన్నోటికి అబద్ధాలు. సత్యం వద ధర్మం చెర అన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒత్తు పెట్టుకున్నాం, దానికి చాకి చేపొల్లు ఇచ్చాం. సత్యం వద, సత్యాన్ని వధించేస్తున్నాం. సత్యమే పలికే చాలా తక్కువ, అబద్ధాలే ఎక్కువ చెప్తాం. అందరు కాదు, ఎక్కువ మంది. ఆయన చెప్పింది ఏంటంటే సత్యం వద, సత్యాన్ని ఎప్పుడు పలకండి, ధర్మాన్ని ఆచరించండి. ఇక్కడ బాబా కూడా చెప్తున్నాడు ఎల్లప్పుడూ సత్యాన్ని పలకండి. 12 ఏళ్ళు సత్యమే పలికితే, అబద్ధం చెప్పకపోతే వాళ్ళకి వాక్ శుద్ధి వస్తుంది. వాడు ఏదంటే అది జరగద్ది. కొంతమంది స్వామీజీల దగ్గర పోయి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావాలంటే పెళ్లి అయిపోద్ది, పొంట అయిపోద్ది. మరి బాబా కూడా అంతే, ఆయన సాక్షాత్తు భగవంతుడు అయ్యాడు. ఈరోజు ఆయన దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే తీరుతున్నాయంటే ఆయన అన్నిటినీ జయించాడు. 12 ఏళ్ళు అబద్ధం చెప్పకపోతే సంతానం లేదంటే కలగద్ది, పొంటే కలగద్ది. వాక్ శుద్ధి వస్తుంది. వాక్కుకి ఎప్పుడైతే వాక్కు పవిత్రంగా ఉంటుందో ఆ వాక్కుకు ఒక పవర్ వస్తుంది. సిద్ధులు వస్తాయి సాయి, సిద్ధులు అంటారు వీటిని. అవి సిద్ధుల్ని లోక కళ్యాణానికే ఉపయోగించాలి, చెడుకు ఉపయోగించకూడదు. మళ్ళా అవి వ్యర్థం అయిపోతాయి. కొంత శక్తులు వస్తాయి ఒక సాధన చేసినప్పుడు. వాడు ఏదంటే అది జరగద్ది, ఆమె ఏమంటే అది జరగద్ది. ఉండండి, 12 ఏళ్ళు ఎవరికైనా కావాలంటే ఒక సిద్ధి వస్తుంది మీకు. మీరు ఏదంటే అది జరగద్ది. ఇది సత్యం. ఇది తర్వాత తపస్సు చేయొచ్చు. ఓయమ్మ, ఇది మన వల్ల అయ్యే పని కాదురా తండ్రి, అడవులు పోయి తపస్సు అనుకుంటాం అంతే కదా. అడవులకి ఏం బాబడలే, సంసారంలో ఉండే తరించారు ఎంతోమంది. భక్త తుకారాంకి సంసారం లేదా? అన్నమయ్యకి సంసారం లేదా? రామదాసు సంసారం లేదా? వీళ్ళందరూ సంసారంలో ఉండే తరించారు, నిమిత్త మాత్రంగా ఉన్నారు. సంసారంలో ఉండే తపస్సు చేయొచ్చు. ఎన్నోసార్లు చెప్పుకున్న ఉదాహరణ, ఆడవాళ్ళు వంట చేస్తున్నారు, వంట చేస్తా నామం చేసుకోవచ్చు, అదే తపస్సు. కళ్ళు మూసుకొని కూర్చోబడలే ధ్యానానికి. ఎక్కడ తిరుగుతున్నా నిరంతరం సాయితో అనుసంధానం కలిగి సాయినామ స్మరణ లోపల జరుగుతూ ఉంటే అదే తపస్సు. ఎక్కడ తిరుగుతున్నా అదే నిరంతర ధ్యానం. తర్వాత పదంలో ఎంత ఇమిడ్చున్నారు చూడండి అర్థం. లోన చూచుచు. లోన్ అంటే లోపలికి. పోయినసారి కూడా చెప్పుకున్నాం, పోయిన వారం కూడా. లోపలికి చూడాలి, లోపలికి చూస్తే మనం ఎవరూ తెలుస్తుంది. బయటికి చూసినంత కాలం ఈ ప్రపంచం కనపడుతుంది. లోపలికి చూస్తే మనల్ని మనం చూసుకుంటాం, మనతో మనం మాట్లాడుకుంటాం. మీతో మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? అద్దంలో చూసి మేకప్ చేసుకునేటప్పుడు కాదు, మిగతా అప్పుడు మన గుణాల గురించి, మనకేం చెడ్డ గుణాలు ఉన్నాయి, ఏం మంచి గుణాలు ఉన్నాయి, ఎప్పుడన్నా మనతో మనం మాట్లాడుకున్నావా? నాతో నేను ఎప్పుడు వేరే వాళ్ళతోనే మనం మాట్లాడుతుండేది, అంతే కదా. ఎదుటి వ్యక్తితోనే మాట్లాడుతున్నాం. నీతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? నాతో నేను ఎప్పుడైనా మాట్లాడుకున్నానా? మాట్లాడుకుంటే బాగవుతాం, మనం అంతా బాగుపడతాం. ఏంది నాలో ఉండే దుర్గుణాలు, ఎందుకు నేను ఇట్టున్నాను, ఏంది నాలో లోపం, మరి బాబా నాకెందుకు చేయట్లేదు, అడిగింది చేయలేదని నింద ఆయన మీద వేస్తాం. మనలో లోపం నేను ఎత్తుకుంటున్నావా? ఎందుకు ఇవ్వడం లేదు బాబా మనకి? నాలో ఉన్న లోపం ఏంది? నా పక్కన వాళ్ళకి ఇస్తున్నాడు, నాకెందుకు ఇవ్వడం లేదు? వేసుకున్నావా ప్రశ్న? ఎప్పుడన్నా వేసుకుంటే బాబాని ఎప్పుడు నిందించాం. సాక్షాత్తు భగవంతుడికి అందరూ సమానమే. పేదవాడు లేదు, ధనికుడు లేదు, కులం లేదు, మతం లేదు. ఏ కులము అయితేనేమి, ఏ మతము అయితేనేమి, అందరినీ ఆదరించే సాయిబాబా, మన అందరినీ ఆదరించే సాయిబాబా.
ఆయనకున్నాయి ఆ భేదములు, మనలోనే ఉన్నది. అప్పుడు ఏంది? లోనికి చూడమంటున్నాడు ఇక్కడ బాబా స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ, లోనికి చూచుచు. బ్రహ్మచారిగా ఉండిన కానీ ఆత్మ సాక్షాత్కారం లభించదు. బ్రహ్మచారి అంటే ఎవరిని అంటారు బ్రహ్మచారులని? పెళ్లి కాని వాళ్ళని అంటారు. పెళ్లి మానుకున్న వాళ్ళని అనరా సన్నాసి అంటారా? వాళ్ళు కూడా బ్రహ్మచారులే. వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు. బ్రహ్మచారిగా ఉండడం అంటే సామాన్యమైన విషయమా? ఈ సంసారంలో ఉండి సంసారంలో శక్తినంతా వృధా చేసుకుంటున్నాం, మనం వేస్ట్ చేసుకుంటున్నాం ఈ సంసార సాగరంలో పడి. తెలుసా? ఎవరైతే బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారి ఓజస్సు వస్తుంది వాళ్ళకి. ఆ ఓజస్సు తేజస్సుగా మారుతుంది. వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది, ఒక దైవీ శక్తి ఉంటుంది. నిష్టగా ఉండేవాడికి వాడు తప్పులు చేయకూడదు. మళ్ళా కేవలం బ్రహ్మచర్యం కాదు, ఇంకా వేరే పొరపాట్లు కూడా చేయకూడదు. వాడు మిగతా ఉన్నాయి కదా, 7 వ్యసనాలు ఉన్నాయి. ఏ వ్యసనం ఉండకుండా బ్రహ్మచర్యం పాటిస్తే వాళ్ళు డివైన్ పవర్, దైవీ శక్తి జాగృతమై ఆ ముఖం చూస్తేనే దండం పెట్టాలనిపిస్తుంది, నమస్కారం చేయాలనిపిస్తుంది. అంత గొప్పది బ్రహ్మచర్యం, ఒక ఎనర్జీ, ఒక శక్తి. అట్లా చేస్తే గాని ఆత్మ సాక్షాత్కారం లభించదు. మన ఓటోళ్ళకి లభిస్తాయి. అందరి చేతులు ఎత్తారిపోయిన వారం తల్లులారా, వీటిలో ఒక క్వాలిటీ అన్నా ఉందా మనకి? పూర్తిగా ఉండాలా? కొంచెం ఉందంటే కుదరదు. ఇక్కడ 100% కావాలా? ఆత్మ సాక్షాత్కారం అంటే కొన్ని జన్మలు పడద్దని రాస్తున్నారు ఇక్కడ. కానీ ఈ జన్మలో కొన్ని అడుగులు వేయాలా? అడుగులు వేస్తే వచ్చే జన్మకి ఇంకొంచెం కొన్ని అడుగులు వేస్తాం. తర్వాత ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. ప్రియమైనవి కొన్ని ఉంటాయి మనకి. మనం అడిగేది బాబానన్నీ ఏమడుగుతాం? మనకి ఇష్టమైనవి, ప్రియమైనవే అడుగుతాం మనం. ఎందుకంటే మనకు తెలియదు ఏది శ్రేయస్కరం వేరు, ప్రియమైనది వేరు. ఇక్కడ రాస్తున్నాడు చూడండి దాని గురించి. లోకములో 2 తీరుల వస్తువులు ఉన్నవి, ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది. వేదాంతం, వేదాల్లో ఉండే జ్ఞాన భాండాగారం, జ్ఞాన రాశి. వ్యాస భగవానులు వేదాలని విభజించారు 4 వేదాలుగా. కానీ ఆయనకి ఇంతేనంట, ఆయన తీసుకుంది పర్వతం అంత ఉందంట వేదాలు, అన్నీ విభజించలేకపోయాడంట ఆయన. ఆయన్ని మామూలుగా నారాయణుడి అవతారం అని చెప్తారు వేదవ్యాసుల వారిని. ఆయనే కొంత విభజించాడంట. మహానుభావులు చెప్తుంటారు 4 పిడికిళ్ళు 4 వేదాలు అని. ఇంక మరి ఎంత ఉందో అనంత రాశి. ఆ వేదాలలో ఉన్న జ్ఞాన రాశికి సంబంధించింది మొదటిది, శ్రేయస్కరమైనది. జ్ఞాన రాశి తెలుసుంటే కాదు, జ్ఞానులు ఉన్నారు చాలామంది. ఆ జ్ఞానాన్ని మళ్ళా ఆచరణలో తీసుకోవాలా. దాని అహంకారానికి వాడుకుంటే మళ్ళా జ్ఞానులకు కూడా పతనం ఉంటుంది. రెండవది ప్రాపంచిక విషయాలు. ఈ బాగా తెలుసు మనకి, ప్రపంచానికి సంబంధించిన విషయాలు. ఏం చెప్పండి? సినిమాలు, సీరియళ్ళు, కార్లు, బంగళాలు, లౌకిక సుఖాలు. ఎవరైనా ఇంటికి పోతాం, వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకో, వాళ్ళు ఇంకా వచ్చిన వాళ్ళు కదా చూపిస్తుంటారు ఇల్లు, వాళ్ళకి తనివి తీరదు. ఇదే పని బెడ్రూమ్లో తీసుకుపోతారు, ఇంక బాత్రూమ్ కూడా చూడమంటారు. నేను మంచి షీట్ బిగిచ్చానంటారు. ఎందుకంటే వాళ్ళ ఆనందం అది. అంటే బాగా కట్టేవని అనాలి వాళ్ళు. మనం అన్నదాకా చూపిస్తూనే ఉంటారు, ఇంక వంటింట్లో తీసుకుపోతారు. అవన్నీ చూస్తే మనకు కూడా అనిపిస్తుంది, వాళ్ళు మంచి బెడ్ వేసుకోవాలన్నారు అనుకో, దీనికంటే మంచి బెడ్ తెచ్చుకోవాలి మనం కూడా. ఇంటికి పోయేది మా ఈ భర్తతో చెప్తాం, వాళ్ళ ఇంటికి పోయి వచ్చాం ఈరోజు, బెడ్ ఎట్టుంది, నువ్వు ఎప్పుడు తెచ్చేది స్వామి నాకు. దారిన ఒక కారు పోతూ ఉంటుంది, ఇట్లాంటి కారు మనం ఎప్పుడు కొనేది అనుకుంటాం. ఎదురుగా ఒక పెద్ద బంగ్లా ఉందో, నిద్రలేసి అది కనపడుతాం, ఇట్లాంటిది ఎప్పుడు మనం కట్టుకునేదేమో గొడవ. ఇయే ప్రాపంచిక విషయాలంటే ఇయే. నిద్రలేసిన తర్వాత ఏం చేస్తాం? పాత రోజుల్లో అయితే పేపర్ చదివేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామా? ఈ బ్రహ్మరాక్షసి ఒకటి ఉంది ఇప్పుడు,
అది జోబీలోనే పట్టిపోద్దాడమ్మ బడవ. ఫోను, నిద్ర మంచం మీదే ఫోన్ చూస్తాం. ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు. అసలు లేటెస్ట్గా రాత్రి ఏమో అప్డేట్ అయినాయి. వాట్సాప్, యూట్యూబ్, ఇంకా ట్విట్టర్, ఇంకేమో ఉన్నాయి బాబీ. ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టా బాగుందంట. సాయి దర్బార్ని కూడా ఇన్స్టాలో పెట్టరా అని చెప్పే బాబీకి మొన్నే. ఇన్స్టా బయలు చూస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య, యూట్యూబ్ కంటే అని చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్, గ్రామ్ అనేది కూడా లేకుండా ఇప్పుడు ఇన్స్టా అంటున్నారంట దాన్ని. ఈ ఇన్స్టా సరిపోయా టైం అంతా వీటికే. ఈ మధ్య వంట కూడా సరిగా చేయడం లేదు. ఫోన్ చూస్తా చేస్తే ఆ వంట ఎట్ట వస్తుంది ఇంక చెప్పండి. సాయినామం చేస్తా చేయమంట నేను, ఏమైనా జరిగే పనిదే. ఫోన్ చెవిలో పెట్టుకొని వంట చేస్తాం, ఎవరో ఒకరితో మాట్లాడతా. ఇంకా వంట రుచిగా ఎట్టుంటుంది. ఇంకా ఆయన కూడా ఫోన్ చూస్తా తింటే సరిపోద్ది. ఆయనకు కూడా రుచి తెలియదు, అప్పుడు ఎట్టయినా తినేస్తాడు. ఇప్పుడు పిల్లకాయలు కూడా మళ్ళీ ఏమైనా అంటారు, వాళ్ళకు కూడా ఫోన్ ఇస్తున్నాం అన్నం తినేటప్పుడు. వాళ్ళు కూడా ఫోన్ చూస్తా తినేస్తారు. ఎట్ట చేసినా తింట్రి, వీళ్ళు తినేవాళ్ళు కూడా ఫోన్ చూస్తుంది. అయిపోయింది, ఇంక ఫోనే ప్రపంచం. అసలు ప్రాపంచిక విషయాలని చెప్పాలంటే అంత ముందు రోజుల్లో అంటే వేరే చెప్పాలి, కానీ ఇప్పుడు ప్రపంచం అంతా దేంట్లో ఉంది. అబ్బా ఏం చెప్పారే సమాధానం, మీకు చప్పట్లు. ఫోన్లోనే ఉంది ప్రపంచం అంతా. గూగుల్ ఏదో అడిగితే ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా ఏం ఇబ్బంది లేదు. చదువు రాకపోతే స్పీకర్ ఆన్ చేసి ఐ వాంట్ ప్రభాస్ అంటే ప్రభాస్ వచ్చేస్తాడు. ఐ వాంట్ మహేష్ బాబు అంటే మహేష్ బాబు వచ్చేస్తాడు. అది చూసుకుంటుంటే గడిపేస్తున్నాం. ఏ ప్రాపంచిక సుఖాలంటే అది చూస్తుంటే ఏం ఆనందం. ఇవన్నీ ఆనందం. బ్రహ్మం ఎక్కడుందిరా నాయన అంటే వీటిల్లో ఉంది. సినిమా హీరోల్లో, హీరోయిన్లో, క్రికెటర్లు వాళ్ళని చూస్తే మురిసిపోయి మెరిసిపోతాం. ఎంతోమంది సాయి బిడ్డలు సినిమా యాక్టర్లు చూడటానికి పోయి తొక్కిసలాడి జరిగి చనిపోయిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు సాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వేదన అనుభవించుంటారు చెప్పండి. వాళ్ళేం బాగానే వాళ్ళ బంగ్లాల్లా, వాళ్ళకేమన్నా నష్టం జరిగిందా? క్రికెటర్లు చూడబోయి ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా. ఎంతమంది బిడ్డలు చనిపోయారు. ఫ్లెక్స్లు కడతా ఎంతమంది చనిపోయారు. ఫ్లెక్స్లు ఎక్కి, కరెంటు స్తంభాలు ఎక్కి వాళ్ళని చూడటం ఎంత పిచ్చి, ఎంత వెర్రి. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని మోటివేట్ చేయాలి, వాళ్ళని తయారు చేయాలి. మనం చిన్నప్పటి నుంచే, పెద్ద అయిన తర్వాత కాదు వాళ్ళకి చెప్పాల్సింది బోధ. చిన్నప్పటి నుంచి మొక్కై వంగనిది మానై వంగున అన్నారు పెద్దలు. చిన్నప్పటి నుంచి చెయ్యాల బోధ. పెద్ద అయిన తర్వాత ఎవడు మాటనడు. అది ప్రాపంచిక విషయాలు. రాజకీయాలు, పేపర్ చూస్తాం. పేపర్ చూస్తే నేరాలు, ఘోరాలు. ఆయన ఈయన తిట్టాడు, ఈయన ఆయన్ని తిట్టాడు. మాట్లాడుకునేది కూడా అయ్యే టీఎంగల్ కాడ కూర్చొని ఇయ్యే చంద్రబాబు నాయుడు ఇట్ట, జగన్ ఇట్ట. వాళ్ళిద్దరే బాగుంటారు. లోపల అండర్స్టాండింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా ఉంటారు లోపల. మనమే ఈడ బలైపోయేది. వాడిట్ట ఈడిట్ట గొడవలు వేసుకునేది, ఆర్గ్యుమెంట్లు. ఏమన్నా ఉపయోగమా? అయ్యే కదా ప్రపంచ విషయాలు. మన కోరికలు కోరేది బాబాని, జ్ఞానం ఇమ్మని ఎవరన్నా అడుగుతున్నావా? నాకు మంచి గుణాలు ఇయ్యని ఎవరన్నా అడుగుతున్నావా? అడిగేదంతా లౌకిక సుఖాలే. అయ్యి బాబా చెప్పింది. ఈ రెండును మానవుని చేరును, వీరిలో ఒకదానినే అతడు ఎంచుకొనవలను. తెలివి గలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. తెలివిగలడు ఏం కోరుతాడు? వేదాంతానికి సంబంధించిన విషయములు, జ్ఞానానికి సంబంధించిన విషయములు, మోక్షానికి సంబంధించిన విషయములు అవి కోరుతాడు. శ్రేయస్కరమైన కోరుతాడు. రెండో వాడు ఈ ప్రపంచానికి సంబంధించినవి కోరుతాడు. బుద్ధి తక్కువ వాడు రెండో దాన్ని కోరును. చెప్పేశారు ఇక్కడ బాబా చెప్తున్నాడు, నేను కాదు చెప్పేది. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును. ఈ ప్రాపంచిక విషయాలు, లౌకిక విషయాలు కోరే వాళ్ళంతా బుద్ధి తక్కువ వాడు అన్నాడు ఆయన. ఇంకా నా మాటలో చెప్పాలంటే బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడు అవి కోరుతారు అంతే. కొన్ని మాటలు కఠినంగా చెప్పాలి, తప్పదు. 7 మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకున్నట. శరీరం రథం. ఈ శరీరాన్ని రథంతో పోల్చారు. చూసిలా రంగనాయకులపేట రథం చూశారు, సాయిబాబా రథం చూశారు. మనం రథం, ఆత్మ దాని యజమాని. మనమంతా ఏమనుకుంటున్నాం? ఈ శరీరం నాది. ఓనర్ ఎవరు? ఈ శరీరానికి ఎవరు అనుకుంటున్నాం మనం? ఐ ఆమ్ ద ఓనర్, ఐ ఆమ్ ద ప్రొప్రైటర్. ఈ శరీరానికి నేను ఓనర్ అనుకుంటున్నాం.
ఈ శరీరమే మనం అనుకుంటున్నాం. బాబా ఏం చెప్తున్నాడు? ఆత్మ ఓనర్ అని చెప్తున్నాడు. పరమాత్మ ఓనర్. మనకి ఎవరు యజమాని? భగవంతుడే మన యజమాని. రాస్తున్నారు కదా సచరిత్రలో. బుద్ధి ఆ రథమును నడుపు సారథి. మన బుద్ధి ఏంటంటే విచక్షణ జ్ఞానం ఉంటుంది. బుద్ధి ఏది మంచి ఏది చెడ్డ, అది సారథి. అర్జునుడికి ఎవరు సారథి? శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే విజయం సాధించాడు ఆయన కురుక్షేత్రంలో. మనసు కళ్యం. ఈ మనసు కళ్యం వేయాలా? మంచి పొగురుపోతే ఎద్దులకి ఏం చేస్తారా? ఎద్దులకా ముక్కుతాడు వేస్తారు. ఈ మనసుకి ఏం చేయాలి? మనం ముక్కుతాడు వేయాలా? కట్టేయాలి దీన్ని. ఎప్పుడు ఇంతకుముందు కూడా కోతి, ఇది చిన్న కోతి కాదు, ఇది కళ్ళు దాగిన కోతి అన్నాడు ఒక మహానుభావుడు. మామూలు కోతి కాదు, కళ్ళు దాగిన కోతి ఇది. ఈ కోతి ఎగరుతుంటది. నేను ఆడే పోవాలా, ఏడో పోవాలా, అది కావాలా, ఇది కావాలా. ఈ కోతిని ఏం చేయాలా? కళ్ళంతో బిగించాల, దీన్ని ముక్కుతాడేయాలా. దీనికి పొగురు కూడా. ఊరికే అనవసరంగా అందరినీ తిడద్ది. అదే చెప్పింది ఇక్కడ. కళ్ళెం అన్నారు ఇక్కడ. ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియాలు కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5. టక్కు పరిగిస్తుంటాయి. ఏంది? అది కావాలి, ఇది కావాలి, నా కోరికలే గుర్రాలైతే ఊహలకే రెక్కలు వస్తే మనిషికి మతిపోతుంది, బతుకే గతి తప్పుతుంది. మంచి పాటలు ఉన్నాయి సినిమాల్లో కూడా. గుర్రాలు కోరికలు ఆయన అప్పుడే చెప్పేశాడు. సచ్చరిత్రలో ఎప్పుడో చెప్పేశాడు బాబా. ఇంద్రియాలు గుర్రాలు, కోరికలే గుర్రాలు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఇంద్రియ విషయములు మనం కూడా చెప్పుకున్నాం, విషయాలని. ఇంద్రియాలు ఏం కోరుకుంటాయో ఆ మార్గం అది. నువ్వెవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనసు చంచలమైనదో, ఎవరి ఇంద్రియముల అస్వాధీనములో బండి దోలవాని దుర్మార్గపు గుర్రముల వలె వాడి గమ్యస్థానమును చేరలేడు. ఏం చెప్పారు ఇక్కడ? గ్రహించే శక్తి ఎన్ని చెప్పినా, ఎన్ని గ్రంథాలు చదివినా గ్రహించలేకపోతే వ్యర్థం. ఎన్ని సత్సంగాలు విన్నా ఈ గడప దాటితే మర్చిపోతాం. ఎక్కువ మంది వ్యర్థం. ఎన్ని గ్రంథాలు, నేను రామాయణం చదివాను, భారతం చదివాను, భగవద్గీత చదివాను. సో వాట్? ఏమి నేర్చుకున్నావు? నువ్వు ఏం ఆచరిస్తున్నావు? సచ్చరిత్ర చదివాను. అది గ్రహించే శక్తి లేకపోతే ఎవరి మనసు చంచలమో, ఇప్పుడు చెప్పుళ్ళ మనసు గురించా, చంచలం. ఈ మనసు చంచలమైనదో, ఎవరి ఇంద్రియాలు వాళ్ళ కంట్రోల్లో, అదే ఇంద్రియ నిగ్రహం. తాబేలు ఏదైనా శబ్దం వస్తే చాలు తన అవయవాల్ని లోపలికి ముడుచుకుంటుంది. తాబేలు లాగుండాలి మనం. తాబేలుని చూసి అది నేర్చుకోవాలా, చీమను చూసి ఒకటి నేర్చుకోవాలా. దత్తాత్రేయుడు 24 మంది గురువులు అన్నాడు. ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కరిని నేర్చుకున్నాడు. మనం కూడా ఎక్కడ మంచి ఉంటే అక్కడ తీసుకోవాలా. ఈ ప్రకృతి నేర్పిస్తుంది. ప్రకృతిని భగవంతుడు సృష్టించాడు. ఈ ప్రపంచం కూడా నేర్పిస్తుంది. అందరూ గురువులే. ఆఖరాకి చీమ కూడా గురువే. చీమ చూడండి లైన్లో పోతుంటాయి. క్రమశిక్షణ నేర్చుకోవాలా. ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి, నేర్చుకోవాలా వాటిని చూసి. ప్రతి ఒక్కటి గురువే మనకి సృష్టిలో. బండి దోలు దుర్మార్గపు గుర్రాలు. బండికి గుర్రాలు కడితే అవి మాట వెళ్ళేదానికి ఏమవుద్ది? బండి పడిపోద్ది. మన బ్రతుకులు కూడా, మన జీవితాలు కూడా గాడి తప్పిపోతాయి. వాడు గమ్యస్థానం చేరలేడు. గమ్యస్థానం ఏంది? ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం, మోక్షం, జన్మరాహిత్యం. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనసు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందున్నో, గ్రహించే శక్తి ఎవరికి ఉందో, ఎవరి మనసు వాడు కంట్రోల్లో పెట్టుకుంటాడో, ఇంద్రియములు ఎవరు కంట్రోల్లో పెట్టుకుంటారో, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా, బుద్ధిని మంచి ఆలోచనలే చేసేటట్టుగా, మంచివే నిర్ణయం తీసుకునేటట్టుగా బుద్ధిని ఎవరైతే జడ్జి చేసుకుంటారో, తన మనసును పగ్గముతో లాగి, పగ్గాలు ఇందా కళ్ళు అన్నాడు, ఇప్పుడు పగ్గాలు అంటున్నాడు. చూడండి ఎంత మంచి పదాలు వాడుతున్నాడు, గట్టి పదాలు.
గుర్రాలను కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తాడు? గుర్రం తోలేవాడు పగ్గాలను పట్టుకుంటాడు బండి ఆగాలంటే. మనకు కూడా చెడు ఆలోచన వచ్చినప్పుడు పగ్గాల్ని లాగి పట్టాల, మనసుకి కళ్ళెం వేయాలా. వాడు తన గమ్యస్థానమును చేరగలడు. బండి నడుపు అని మంచి గుర్రాలు వలె. మంచి గుర్రాలు కడితే బండికి గమ్యస్థానం చేరుతుంది. అలాగే విష్ణు పదమును చేరగలడు. విష్ణు పదం అంటే అదే, ఇవన్నీ పర్యాయ పదాలు. సాయి పదం అన్నా, విష్ణు పదం అన్నా, శివ పదం అన్నా అంతా ఒకటే. అంతా ఒకటే, జగమంతా ఒకటే. పదమును చేరగలం, భగవంతుని పాదాల దగ్గరికి చేరగలం మనము. పదం అంటే నడకనొస్తుంది, పదం అంటే పాదాలని కూడా వస్తాయి. భగవంతుడి పాదాల దగ్గరికి చేరగలం, విష్ణు లోకానికి చేరగలం, శివలోకానికి చేరగలం, విష్ణు సాయుధ్యాన్ని పొందగలం, శివ సాయుధ్యాన్ని పొందగలం, సాయి సాయుధ్యాన్ని పొందగలం. ఈ జన్మలోనే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలం. ఇంకా ఉంది అధ్యాయం. వచ్చే వారం కూడా బాబా దయదలిస్తే మళ్ళా చెప్పుకుంటాం. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రాండి. జ్ఞానం ఇది. అధ్యాయం అంతా జ్ఞాన రాశిని ఇమిడ్చాడు ఈ సచ్చరిత్రలో. 16-17 అధ్యాయాల్లో ఇది అద్భుతమైన అధ్యాయం. ఇది జ్ఞాన రాశి. అందరూ రాండి. ఎండే ఉందా, ఎన్ని భరించాలా? దేవుడు కనపడాలంటే ఎన్నో దాటుకోవాలా. ఈ ఎండను భరించలేరా? రండి, ఎండ అనుకోకుండా వచ్చే వారం కూడా. సాయిరాం సాయిరాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి, ఈ సాయి దర్బార్ మహారాజుకి, ఈ సాయి సచరిత్రకు జై జై జై.